జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సంక్రాంతికి కంపల్సరీ ఇట్లా మా సైడ్ తెలంగాణ సైడ్ ఇట్లా పువ్వు చక్నాలు, కారపు చక్నాలు పోసుకుంటారు. ఈరోజు నేను ఉప్పు చక్నాల కొలతలు చెప్తున్నాను. కేజీ ఈ విధంగా వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేశాను అన్నట్టు. పిండి గ్రైండ్ అయిన తర్వాత అది దగ్గర 7 గ్లాసులు అయింది. నేను నువ్వులు 2 గ్లాసుల పైన పోసినాను. గ్లాసులు అంటే నేను దీంతో చూపిస్తున్నా. దీంతో ఏడైంది. 2 సగం పోసాను నువ్వులు. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. 2 చెంచాల సాల్ట్, ఉప్పు కొలతలు ఇది 1, 2 వేసాను. అదేవిధంగా ఓమ కూడా 2 వేస్తున్నాను. ఓమ నలపకుండా ఏం కాదన్నట్టు 2 స్పూన్ ఇది వేసిన తర్వాత కొంచెం బటర్ వేయాలి వేడి చేసి. ఇది కొద్దిగా బటర్, ఎందుకంటే బొరుగు రావడానికని. ఇది ఉప్పు సకినాల కొలత. సరే, బటర్గా వేడి చేసి దీంట్లో వేసేస్తున్నాను. ఇది కేజీ బియ్యానికి అన్నట్టు కొలత. కేజీ బియ్యము, దీంతో 2 సగం నువ్వులు పోసాను. ఇదే విధంగా 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల ఓమ. ఇంతే. దీనికి ఉప్పు, దానికి ఎల్లిగడ్డ పట్టేది, కారం పట్టేది. ఇప్పుడు నాకు చేయి నిండా గాజులు ఉంటాయి. ఈరోజు గాజులు లేవని మీరు అనుకోవచ్చు. ఎందుకు తీసేసిన గాజులు అంటే, ఒకవేళ గాజు వీళ్ళ విరిగి పడితే ఏదన్నా అనుమానం కాబట్టి కలిపేటప్పుడు నేను ఏమన్నా పెద్ద పెద్ద పనులు చేసినప్పుడల్లా తీసేస్తానండి. ఉప్పు సకినాల కొంత ఇక్కడ గౌరమ్మ పెడుతున్నా. ఫస్ట్ గౌరమ్మ పెట్టినాక అప్పుడు సకినాలు పోయాలి. అదేవిధంగా చకినాలు చేయడానికి ఇట్లా చేశాను. మరి వస్తుందా లేదా తెలియదు. ఇట్లా ఈ విధంగా అదేవిధంగా దీనికి కూడా ఇట్లా చేశాను. ఫస్ట్ గౌరమ్మ పెడుతున్నాయి. పెళ్ళిళ్ళప్పుడు బెల్లపి వేసి గౌరమ్మ పెడతారు, కానీ ఇది నా మామూలు కాబట్టి నేను దానికే గౌరమ్మ పెడుతున్నాను. 5 చుట్లు పోయాలి ఇట్లా. చుట్లు అయినాయి. తర్వాత గౌరమ్మ పెట్టాలి. ఈ విధంగా గౌరమ్మలు 5 గౌరమ్మలు పెడతారు. ఈ గౌరమ్మ కూడా వేడి చేసిన తర్వాత ఇది ఎవరు తినద్దు, పెళ్ళైన వాళ్ళే తినాలంట. గౌరమ్మ దీనికి పసుపు బొట్టు పెడుతున్నాను. కుంకుమ పెడతాను. వెట్ గ్రైండర్లో ఊస్తున్నా కాబట్టి ఇది ఇండియాలో అయితే ఇట్లా బాగా ఇది చేయాలి పిండిని. కానీ ఇక్కడ అదేం చేసే అవసరం లేదు, ఊరికనే వస్తుంది, ఇట్లా సాగుతుంది. ఉప్పు సకినాలు అన్నట్టు. ఇది నేను ఇండియా పోయినప్పుడు ఇట్లా ఈ విధంగా తెచ్చుకున్న ప్లాస్టిక్ది. ఈ విధంగా మన మురుకుల పావుకి ఇట్లా చేసినాను. చూద్దామే వస్తే ఈ విధంగా చేద్దామని. కాకపోతే గట్టిగా అయింది. నేను కొంచెం పలుసా వేసుకునేది ఉంది, మీకు చూపించడానికి కోసం ఇట్లా చూపిస్తున్నాను. ఎవరైనా చేతులతో పోయరాదు కదా అందరికీ, అందుకని ఈరోజు పిల్లలకు అట్లా ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను. ఇదండి చక్కినాలది మురుకుల పావుతో ఈ విధంగా నేను ఇండియా పోయినప్పుడు చేయించుకున్నాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది కొంచెం నేను గట్టిగా వేసాను, కొంచెం పిండి కొంచెం పలుసా వేసేది. ఇది కూడా అంతే. ఇది కూడా ఇండియా పోయినప్పుడు నేను ఇనుపదాంతోనే ఇది మురుకుల పావుకు చేయించుకున్నాను. పని చేసినండి ఒకసారి
మురుకుల పావుతో చేసినాను. కాకపోతే ఇలా నేను గట్టిగా చేసినాను, అందుకే కొంచెం ఇప్పుడు హార్డ్గా అవుతుంది. కొంచెం పలసా వేసుకొని చేయాలి. ఇలా వేసేటప్పుడు కొంచెం పలసగా ఉంటే ఈజీగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇది గట్టిగా ఉంది. నేను ఇది నూనె పావుకు యూజ్ చేస్తాం, ఇట్లా కింది అవి గరేమంటారు దాన్ని నాకు తెలియదు, కానీ ఇదండి. ఓకే, వేసుకున్నట్లు తొందరగా వస్తుంది. అంతకుముందు కొంచెం గట్టిగా ఇట్లా లేట్ హార్డ్గా అయింది. తీసి జై శ్రీమన్నారాయణ. ఇది కారప్కి కొలత చెప్తాను. నేను ఏ విధంగా దీంతో ఇది కూడా కేజీ పోసాను. కేజీకి నేను 2 చెంచాల సాల్ట్ వేస్తున్నా. అదేవిధంగా ఇది ఓమ సగం, 1 సగం. జీలకర్రనేమో దీంతో 3 వేస్తాను. ఆ విధంగా మెంతిపొడి, కొంచెం మెంతిపొడి పడుతుంది దీంట్లో. తర్వాత ఇది అల్లం వెల్లిగడ్డ ఒక పాయ, అమెరికాలో ఉండే పాయ పెద్దది ఉంటుంది కూడా, అది గ్రైండ్ చేశాను. ఇది నువ్వులు కడిగి పెట్టినాను. ఇది కూడా 2 సగం పోసాను. మొత్తం 7 అయింది అన్నట్టు. తర్వాత కారం వేయాలి. కారం అయితే ఇప్పుడు 3 వేస్తాను. మళ్ళీ రుచికి చూసి మళ్ళీ 1 వేస్తాను. ఇప్పుడైతే 3 వేస్తున్నాను కారం. అదేవిధంగా బటర్, కొంచెం బటర్ వేస్తే బొరుగు అవుతుంది అన్నట్టు, బొరుగు వస్తుంది అని చట్నీ. ఇంతేనండి. దీన్ని మొత్తం కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇది కారపు కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. కారపు చక్కినాలు. ఇంకొకటి దొరికింది, చాలా బాగా వస్తుంది దీనికి సన్నగా. పలసా వేస్తే బాగా వస్తుంది. చాలా బాగుంది. మళ్ళీ ఇందాక నేను పోసింది పోయిదండి, చాలా బాగా వచ్చింది. ఇది బాగుంది. ఇది ఎక్కడ వేసుకోవాలో నాకు గుర్తులేదు, కానీ దీనికి వచ్చింది అన్నట్టు, బాగా పనిచేసింది. ఇది మనము చట్నాలు ఇట్లాంటివి దొరుకుతుంది గరిటే, ఇట్లా దీన్ని బట్టి ఇట్లా తీయాలన్నట్టు. ఇవి నేను మిషన్తో పోసినాయి, సన్నగా వచ్చినాయి. చూడండి, మిషన్కి దీనికి తేడా ఉంది. నా చేతి పోసింది ఇది అన్నట్టు, ఇది మిషన్తో చేసినాను. ఇది ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇవన్నీ మిషన్ సన్న వచ్చింది. బెల్లపుది చక్కెనాలు ఇది కొద్దిగా వేసాను, అంతే, ఏం లేదు.
బెల్లము, బియ్యపిండి, ఓమ, ఉప్పు, నువ్వులు వేసి చేస్తారన్నమాట. ఇవి సకినాలు ఈ విధంగా ఊష అని దొరుకుతుంది, ఊషతో తీయడం అంతే. ఇవి సకినాలు రెడీ.